వివిధ రంగాల్లో పనిచేస్తున్న షెడ్యూల్డ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో అన్ని రంగాల్లో ఉత్పత్తిని నిలిపివేసి స్తంభింపజేస్తామని షెడ్యూల్డ్ కార్మిక వర్గం హెచ్చరించింది. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం నంద్యాలలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోవెలకుంట్ల నూనెపల్లి జంక్షన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వేలాది మంది కార్మికులు కదం తొక్కి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం అధ్యక్షత వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. కార్మిక వర్గం శ్రమ లేకపోతే ఏ ప్రభుత్వము నడవదని, ఉత్పత్తి ఆగిపోతుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా కార్మిక అనుకూల తీర్పులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని మండిపడ్డారు. బజారు హమాలీలు, వేర్ హౌస్లు, షాపింగ్ మాల్స్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు గనుల్లో రక్తాన్ని చెమటగా మార్చి పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యేలకు అడిగిన వెంటనే లక్షల్లో వేతనాలు పెంచుతున్న ప్రభుత్వాలు ఏళ్ల తరబడి శ్రమిస్తున్న కార్మికుల కనీస వేతనం 26,000 చేయమంటే జీవోలు ఉన్నాయా అని ప్రశ్నించడం ఏ రకమైన న్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల సంక్షేమం కోసమే పాలకులు పనిచేస్తున్నారా అని విమర్శించారు. ఈ భారీ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు లక్ష్మణ్, బాల వెంకట్, వెంకట్లింగం, రామ్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ గౌస్, శివరాం, జిల్లా నాయకులు రణధీర్, రత్నమయ్య, మారెన్నెలతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్, విఆర్ఏ సంఘం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ, 108, 102 మరియు సమగ్ర శిక్ష అభియాన్ నాయకులు వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హమాలి కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 5 సంవత్సరాలకు ఒకసారి కనీస వేతనాలు ధరలకు అనుగుణంగా పెంచాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో హమాలి ఫెడరేషన్ గా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ హమాలీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, హమాలీలో ఎగుమతి దిగుమతి లేకపోతే కనుక రాష్ట్రమే స్తంభిస్తాదని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ ని మాకు కొద్ది సంవత్సరాల నుంచి మాకు జీతాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దీని ప్రకారంగా మేము ధర్నా చేస్తున్నాము. కాబట్టి మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీసం అంటే 26,000 ఇవ్వాలి. కొన్ని సంవత్సరాల నుంచి మాకు 7,843 రూపాయల నుంచి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మమ్మల్ని ఒక గుర్తింపుగా గుర్తిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు సిఐటియు పిలుపు మేరకు నంద్యాల జిల్లాలో మున్సిపల్ కార్మికులందరము ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం చనిపోయిన కార్మికులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, అలాగే కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, మరియు సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, అలాగే కార్మికులందరికీ యూనిఫాము, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 12 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనం అమలు చేయకోకుండా ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తాం. ఆ కారణం చేతనే గత 12 సంవత్సరాలుగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి శాంతియుతంగా అనేక సందర్భాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రభుత్వాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురి చేస్తూ కార్మికుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసమే కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి జూలై 30, 31 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందర ఆందోళనకు సిఐటి పిలిపించింది. ఈ రోజు వాస్తవంగా చూస్తే 12 సంవత్సరాల క్రితం ఏ వేతనంతో, ఏ కూలితో అయితే జీవితం గడుపుతున్నారో అదే వేతనంతో ఈరోజు పనిచేసే పరిస్థితి ఉంది. వాస్తవంగా 12 సంవత్సరాలకు మునుపు ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఈ రోజు ధరలు చూస్తే 200%, 300% ధరలు పెరిగినాయి. ఆ ధరలకు అనుగుణంగా కూలీ, వేతనం, జీతం పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఈరోజు ప్రభుత్వం కనీస వేతన చట్టాన్ని అమలు చేయకపోవడం, వేజెస్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వమే 2 ఏళ్ళకు ఒకసారి
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంపుదల వేజెస్ బోర్డు ద్వారా పంపిణీ చేస్తుంది. అది స్కిల్డ్ కావచ్చు, సెమీ స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ పేరు మీద ఆ కేటగిరీ వైజ్ గా అది ప్రభుత్వ శాఖ అయినా, రెగ్యులర్ అయినా, కాంట్రాక్ట్ అయినా, లేదా మున్సిపాలిటీ అయినా, గ్రామ పంచాయతీ అయినా, వాటన్నిటిలో ఈ వేజెస్ బోర్డు బేస్ చేసుకొని అది పట్టణం అయితే ఎంత, గ్రామం అయితే ఎంత అనే పద్ధతుల్లో ఉంటుంది. దాని ప్రకారం 2 నెలలకు ఒకసారి పెంచాల. కానీ దుర్మార్గం ఏమంటే ఈ 12 సంవత్సరాలుగా వేజ్ బోర్డు ఇంత పెంచాలి అంత పెంచాలని చెప్పాల. చివరిసారిగా పెంచినప్పుడు 2014లో వేజ్ బోర్డు నిర్ణయం చేసింది. ఇప్పటిదాకా 12 ఏళ్ళు అయింది వేజ్ బోర్డు నిర్ణయం చేయాలి. కాబట్టి ఈరోజు కార్మిక వర్గం చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తితో, అసహనంతో జీవించే పరిస్థితి ఉంది. అందుకోసమే సిఐటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా ఎవరైతే ప్రభుత్వ శాఖల్లో అది మున్సిపల్, గ్రామ పంచాయతీ, స్వచ్ఛ భారత్, విఆర్ఏ లేదా విఆర్ఏ లేదా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో సమగ్ర శిక్ష 108, 102, 104, అర్బన్ హెల్త్, కాంట్రాక్టు ఇతర ఉద్యోగులు, యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు, స్కూల్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈరోజు జీతాలు పెరగడం లేదు. దాంతో బానిసలాగా జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణ జీతాలు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.